నేను సాధారణంగా సినిమాలు తక్కువ చూస్తాను. 'రవితేజ' సినిమాలలో నాకొక అతని ఫేస్ లుక్‌లో కానీ, లేదా అతని వే ఆఫ్ ప్రెజెంటేషన్‌లో గాని, ఒక మధ్య తరగతి మనిషి కనబడతాడు. అంటే ఏ బాదరబందీలు, భేషజాలు లేకుండా కూల్‌గా నడిచేటటువంటి ఒక హీరో కనబడతాడు. అందుకని అతని సినిమాలకు సంబంధించి నేను మాక్సిమం ఈ ఓటీటీ ప్లాట్‌ఫారాలు వచ్చినప్పుడల్లా చూస్తున్నా. సినిమా థియేటర్‌కెళ్ళి చూస్తానని చెప్పి. ఎందుకంటే సినిమా థియేటర్‌కెళ్ళి ముందొక గంట, తర్వాత ఒక గంట, అక్కడ 3 గంటలు దాదాపు 5 గంటల పాటు టైం వేస్ట్ చేయడానికంటే టైం వేస్ట్ అనను నేను అది. వాస్తవంగా అంత సమయం స్పెండ్ చేస్తే నాకిక్కడ ఫుడ్‌కి కష్టం కాబట్టి, ఇక్కడ వాగుతా ఉండాలి కాబట్టి ఇది ఒక తేడా ఉంది. అందువల్ల చూడట్లేదు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ఖాళీ ఉన్నప్పుడు ఒక అరగంట, అరగంట చొప్పునన్నా చూస్తా ఉంటుంటానన్నమాట. మధ్యలో గ్యాప్ ఇవ్వకపోతే నడుములు పాడైపోతాయి కాబట్టి నడుము వాల్చినప్పుడు చూస్తుంటా. అయితే 'రవితేజ'కి సంబంధించి అప్పట్లో 'విక్రమార్కుడు' తర్వాత ఇప్పుడు 'ఇరుముడి' అయితే అతనికి మంచి లైఫ్ ఇచ్చింది అన్నటువంటిది చెప్తుంటే కాస్త ఆనందం అనిపించింది. 2 రోజుల్లో 47,00,00,000 వసూలు చేసిందట. ఆదివారం చాలా థియేటర్ల బయట హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం ఒక ఎత్తు. ఆహ్, కీలకమైనటువంటిది అది 'రవితేజ' కెరీర్‌లో చాలా రోజుల తర్వాతన ఒక మంచి హిట్ పడటం అన్నటువంటిది ఒక మంచి పరిణామం.